ప్రస్తుతం సోషల్ మీడియాలో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా ధురంధర్. రణవీర్ సింగ్, మాధవన్, అక్షయ్ ఖన్నా లాంటి స్టార్స్ నటించిన ఈ మూవీ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, భారత్ పాక్ మధ్య జరిగిన ఒక భీకరమైన అండర్ కవర్ ఆపరేషన్. అసలు ఈ సినిమాలో రణవీర్ సింగ్ క్యారెక్టర్ వెనుక ఉన్న రహస్యం ఏంటి, లారీ గ్యాంగ్ వార్స్ కథ ఏంటి, అజిత్ దోవల్ గారికి ఈ సినిమాకున్న సంబంధం ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మనం కథలోకి వెళ్తే, ఈ సినిమా పాకిస్తాన్లోని కరాచీలో ఉన్న లారీ అనే ప్రాంతం నేపథ్యంలో సాగుతుంది. అది ఎంత ప్రమాదకరమైన ఏరియా అంటే అక్కడ పోలీసులే వెళ్ళడానికి భయపడతారు. అలాంటి చోట రెహమాన్ డకైట్ అనే ఒక మాఫియా డాన్ రాజ్యాన్ని ఏలుతుంటాడు. సినిమాలో అక్షయ్ ఖన్నా పోషించిన క్యారెక్టర్ ఇతని నుండే ఇన్స్పైర్ అయింది. ఇక ఈ సినిమాలో మాధవన్ పోషించిన సాన్యల్ క్యారెక్టర్ ఎవరిదో తెలుసా? మన దేశ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు. ఆయన రియల్ లైఫ్లో 7 ఏళ్ల పాటు పాకిస్తాన్లో ఒక ముస్లిం వేషంలో గూఢచారిగా ఉన్నారు. ఆయన జీవితంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనలను డైరెక్టర్ ఆదిత్య ధర్ ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. ఒక స్పై దేశం కోసం తన గుర్తింపును, తన కుటుంబాన్ని ఎలా వదులుకుంటాడో రణవీర్ సింగ్ పాత్ర ద్వారా మనం చూడొచ్చు. సినిమాలో కేవలం గ్యాంగ్ వార్లే కాదు, 26 నవంబర్ 10వ ముంబై దాడుల వెనుక ఉన్న కుట్రలు, ఆ సమయంలో భారత ఇంటెలిజెన్స్ ఎలా పనిచేసింది అనే అంశాలను చాలా సీరియస్గా చూపించారు. ముఖ్యంగా మీడియా అతి ఉత్సాహం వల్ల మన దేశానికి జరిగిన నష్టం గురించి కూడా ఇందులో చర్చించారు. మీకు తెలుసా, ఈ సినిమాని పాకిస్తాన్లో షూట్ చేయడం ఇంపాసిబుల్ కాబట్టి థాయిలాండ్లో దాదాపు 6 ఎకరాల స్థలంలో కరాచీ నగరాన్ని రీక్రియేట్ చేశారు. ఆ సెట్స్ చూస్తుంటే మనకి ఒరిజినల్ పాకిస్తాన్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. చివరిగా చెప్పాలంటే, ధురంధర్ కేవలం ఒక యాక్షన్ మూవీ కాదు, మన దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడే అజ్ఞాత వీరులకి ఒక నివాళి. మీరింకా ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన మూవీ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.